ఏపీలో ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠం విశాఖ. ఇప్పుడు ఆ విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మేయర్ని మార్చాలనుకున్నా అందుకు కాల పరిమితి ఆర్డినెన్స్ అడ్డుపడింది. ఇప్పుడు మేయర్ మార్పుకు లైన్ క్లియర్ అవడంతో కూటమి ప్రభుత్వం వైసీపీని దెబ్బకొట్టడానికి మరో అడుగు ముందుకేస్తుంది. కొత్తగా వైసీపీ నుండి కూటమిలో కార్పొరేటర్లు జాయిన్ అయితే టీడీపీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోగలదా? ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? విశాఖ కౌన్సిల్లో బలాబలాలు ఎలా మారబోతున్నాయి? విశాఖపట్నం నగరంలో వైసీపీ బలం కొద్దిగా తగ్గిపోతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ నగరంలోని 4 ఎమ్మెల్యే సీట్లను గెలవకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని మాత్రం చేజిక్కించుకుంది. 58 మంది మున్సిపల్ కార్పొరేటర్లను గెలిపించుకుని గత 4 ఏళ్లుగా విశాఖ మేయర్ పీఠాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతోంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకొచ్చిన మేయర్ పీఠాన్ని మాత్రం కదపలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే విశాఖ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవటానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. విశాఖ కార్పొరేషన్లోని వైసీపీ కార్పొరేటర్ల సంఖ్యను తగ్గించడానికి బడా ప్లాన్ వేసిన కూటమి పార్టీలు వైసీపీ నుండి తమ పార్టీలోకి జాయిన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్న ఒక్కో కార్పొరేటర్ని తమ వైపు తిప్పుకుంటున్నాయి. కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే వైసీపీకి చెందిన కార్పొరేటర్లలో 4 టీడీపీలో, 5 జనసేనలో చేరారు. ఇండిపెండెంట్లుగా ఉన్న 4 కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కౌన్సిల్లో టీడీపీ బలం పెరిగింది. అలాగే కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుంచి విశాఖ కౌన్సిల్లో వైసీపీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. విశాఖ మేయర్గా వైసీపీ నుండి కొనసాగుతున్న గొలగాని వెంకటకుమారి బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాలు పూర్తయింది. ఏ పార్టీ అధికారంలోకొస్తే ఆ పార్టీలోకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జంపవ్వటమే కాకుండా మేయర్ను కూడా దించేసి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్లను పదవిలో కూర్చోబెడుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4 సంవత్సరాల వరకు మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లని, ఆఖరికి పంచాయతీ ప్రెసిడెంట్లని అవిశ్వాస తీర్మానంతో దించకుండా ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్, పంచాయతీ ప్రెసిడెంట్లను పదవి నుంచి తొలగించి కొత్త వాళ్లను పదవిలో కూర్చోబెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. విశాఖ మేయర్గా వైసీపీ కార్పొరేటర్ గొలగాని వెంకటకుమారి పదవీకాలం 4 ఏళ్లు పూర్తవటంతో టీడీపీ తన గేమ్ ప్లాన్ ను స్టార్ట్ చేసింది. ఇప్పటికే వైసీపీ నుండి టీడీపీలోకి జాయిన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు తాజాగా అమరావతిలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పటి వరకు విశాఖ కార్పొరేషన్లో అధికారాన్ని చలాయిస్తున్న వైసీపీ బలం తగ్గిపోవటమే కాకుండా మేయర్ పీఠం కూడా చేజారిపోనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టీడీపీ సహా కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నగరపాలక సంస్థలో మొత్తం 98 మంది మున్సిపల్ కార్పొరేటర్లున్నారు. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. 57 మంది కార్పొరేటర్ల బలమున్న వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని వెంకటకుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టి ఇప్పటి వరకు పాలన సాగిస్తూ వచ్చింది. మేయర్ను పదవి నుండి తప్పించాలని నిర్ణయించుకున్న కూటమి పార్టీలు తమ పార్టీలోకి వచ్చే వాళ్లను జాయిన్ చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా టీడీపీలో 9 మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వటంతో ఒక్కసారిగా లెక్కలన్నీ తారుమారైపోతున్నాయి. ప్రస్తుతం 57 మంది కార్పొరేటర్లు ఉన్న వైసీపీ బలం 39 మంది కార్పొరేటర్లకు పడిపోవటం, వైసీపీతో పాటు ఇండిపెండెంట్లుగా ఉన్న కార్పొరేటర్లు కూటమిలో చేరటంతో టీడీపీ సహా కూటమి బలం అమాంతంగా పెరిగిపోయింది. కొత్తగా జాయిన్ అయిన వాళ్లతో కలిపి టీడీపీ నుంచి 47 మంది కార్పొరేటర్లు, జనసేనకు 8 మంది కార్పొరేటర్లు, సిపిఎం, సిపిఐ, బీజేపీలకు ఒక్కొక్క కార్పొరేటర్ మున్సిపల్ కౌన్సిల్లో కొనసాగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు మొత్తం ఓట్లు 56 ఉండటం, వాటికి
తోడు విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో ఓటర్లుగా ఉండడంతో మొత్తం కూటమి బలం 68కి చేరింది. మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉన్న విశాఖ కౌన్సిల్లో 64 మంది కార్పొరేటర్ల బలం ఉంటే విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకోవచ్చు. దాంతో వైసీపీ నుండి టీడీపీ కూటమి మేయర్ పీఠాన్ని ఈజీగా చేజిక్కించుకోనుంది. విశాఖ నగరంలో వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు. ఉత్తరాంధ్రలో కేవలం అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ తప్ప ఇంకెవ్వరూ ఆ పార్టీ నుంచి గెలవలేదు. అయినా విశాఖ మేయర్ పీఠం తమ ఖాతాలో ఉండడంతో వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం కూడా చేజారిపోయి టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుండడంతో వైసీపీ నేతలు డైలమాలో పడుతున్నారట. అదలా ఉంటే ప్రస్తుత మేయర్ గా ఉన్న గొలగని వెంకటకుమారి కూడా ఇంకో ఏడాది తనను మేయర్ గా కొనసాగిస్తే టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుండి కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి వెళ్లిపోవటం, మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టడం టీడీపీలోనే విభేదాలకు కారణమవుతుందట. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకునే బాధ్యతలను విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుకు టీడీపీ అధిష్టానం అప్పగించిందట. ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి జాయిన్ అయ్యేలాగా మంత్రాంగం నడిపి వ్యవహారం మొత్తాన్ని చక్కబెడుతున్నారట. దీనిపై విశాఖ ఎంపీ భరత్ కు గాని, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీకి గాని ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ వ్యవహారం మొత్తంపై మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయడానికి వారు సిద్ధమవుతున్నారట. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమిలోని కార్పొరేటర్లందరూ సిద్ధంగా ఉన్న సమయంలో టీడీపీలోనే ఇంటర్నల్ గా విభేదాలు రావడంతో విశాఖ నగర మేయర్ మార్పు ప్రస్తుతం ఉండకపోవచ్చు అంటున్నారు. దాంతో వైసీపీ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయట. ఇప్పటికే మేయర్ మార్పుకు రంగం సిద్ధమైన టీడీపీలోనే విభేదాలు బయటపడుతుండడంతో విశాఖ నగర మేయర్ మార్పు ప్రస్తుతం ఉంటుందా, ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. మరి ఈ వ్యవహారంపై కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.